ఓకే. సో, ఈరోజు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఉంది కదా ఆల్రెడీ. సో, మనం క్యాంపెయిన్ మేనేజర్‌లో ఉన్నాం. ఓకే. ఓకే. సార్ పక్కన ఏదో డిస్టర్బెన్స్ బాగా వస్తుంది. ఓకే. ఓకే సార్. డిస్టర్బెన్స్ ఏం లేదు. ఓకే. ఓకే. సో, మీకు కనిపిస్తుందా ఇది? కనిపిస్తుంది సార్. మీకు స్ట్రక్చర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. స్ట్రక్చర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇగో ఇక్కడ ఉందిగా రెడ్ లెఫ్ట్ సైడ్. ఓకే. సో, ఈ స్ట్రక్చర్‌లో వచ్చేసి మనకి ఇక్కడ మనం ఏం క్రియేట్ చేసుకోవాలి? సో, ఆల్రెడీ మనకి క్యాంపెయిన్ మేనేజర్ అనేది ఉందన్నమాట. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కదా మనము. ఓకే. ఈ లింక్డ్ఇన్ యాడ్స్ గురించి మీరు ఆల్రెడీ మీకు క్యాంపెయిన్ అన్న మీరు ఎట్లా చేయాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ క్యాంపెయిన్స్ ఆల్రెడీ మీకు రన్నింగ్ ఎట్లా చేయాలి ఏంటి అనేది చూపించాను మీకు వాటిల్లో. ఓకే. సో, అట్లా ఏంటంటే ఇప్పుడు మనకి క్యాంపెయిన్ మేనేజర్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రియేట్ అకౌంట్ చేసుకోవాలన్నమాట. అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే. చూడండి. సో, దీంట్లోకి క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళాలి. సో, వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమి ఇవ్వాలి? మనం నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో, నేమ్ అంటే ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఏదో ఒకటి ఇవ్వచ్చు మనం, ఏదో ఒక నేమ్. ఓకే. ఓకే. సో, ఒక నేమ్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత కరెన్సీ వచ్చేసి ఇండియన్ రూపీస్లో ఇవ్వాలన్నమాట. ఓకే. సో, పేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, పేజ్ అని సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకొని మనం సేవ్ చేసుకోవాలన్నట్టు. ఓకే. ఓకే. సో, ఇట్లా సేవ్ చేసుకున్న తర్వాత మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది అన్నట్టు. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు క్యాంపెయిన్ గ్రూప్ ఉంది కదా. సో, గ్రూప్ ఆప్షన్ అనేది కొన్ని సార్లు వస్తుంది, కొన్ని సార్లు ఉండదన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ ఏమి ఇచ్చినారు? డైరెక్ట్గా మనకి ఈ గ్రూప్ అనేది క్యాంపెయిన్ గ్రూప్ అనే ఆప్షన్ తీసేసి మనకి ఏమి ఇచ్చినారు? యాడ్ సెట్ క్యాంపెయిన్ ఇచ్చినారు. ఓకేనా? సో, దీంట్లో ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే క్యాంపెయిన్ యాడ్ సెట్ తర్వాత క్యాంపెయిన్ గ్రూప్ ఇస్తారనమాట. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే ఆప్షన్ అనేది మనకి ఇవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయాలి? చెప్పండి. డీటెయిల్స్ నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇవ్వాలి కదా ఒకటి. ఇది సాత్విక్ ట్యూషన్స్ కదా. ఈ నేమ్ అనేది నేను ఇచ్చాను అనమాట. సో, ఇచ్చిన తర్వాత స్టేటస్ యాక్టివ్ డ్రాఫ్టా. సో, యాక్టివ్ కాబట్టి యాక్టివ్ పెట్టేసిన. సో, సపోజ్ డ్రాఫ్ట్ అని పెడితే ఏమవుతుంది? చెప్పండి. యాక్టివ్ అని పెడితే అది మనం ఆల్రెడీ యాడ్ చేస్తున్నట్టు. డ్రాఫ్ట్ అంటే అది డ్రాఫ్ట్స్ లో ఉంటది. లేదు, మనం పేమెంట్ చేయట్లేదు కదా. పేమెంట్ చేయట్లేదు కాబట్టి డ్రాఫ్ట్ అని పెట్టుకోవచ్చు. అది ఆటోమేటిక్ గా డ్రాఫ్ట్ అని పడిపోద్ది. సో, పేమెంట్ చేస్తే యాక్టివ్ అయిపోద్ది. ఓకే. ఓకే. ఓకేనా? సో, ఆల్రెడీ మనం నిన్న ఏం చూసినాము? బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి మనం చూసినాము. లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ గురించి మనం చూసినాము. సో, ఈ రోజు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ గురించి మనం చేస్తాం అనమాట. ఓకే. సో, ఇక్కడ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే. సో, క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసి మనం ఎంగేజ్మెంట్ అనేది ఇచ్చేసాం అనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? సో, క్యాంపెయిన్ బడ్జెట్ షెడ్యూల్ అనేది మనం చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో, నా వాయిస్ ప్రాపర్ వస్తుందా మీకు? వస్తుంది సార్, క్లియర్ గానే ఉంది. సో, ఇక్కడ క్యాంపెయిన్ బడ్జెట్ షెడ్యూల్ అనేది మనం చేసుకోవాలన్నట్టు. సో, ఇక్కడ వచ్చేసి మనకి బడ్జెట్ ఆప్టిమైజేషన్ అనేది ఇక్కడ ఒక బటన్ ఉంది, ఆన్ ఆఫ్ బటన్. సో, దాన్ని మనం ఏం చేయాలంటే ఆన్ చేసుకోవాలన్నట్టు. సో, ఇక్కడ ఆన్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి? బడ్జెట్ ఇవ్వాలి. లేదంటే సెట్ లైఫ్ టైం బడ్జెటా? ఓకే. సో, లైఫ్ టైం బడ్జెట్ అంటే లైఫ్ టైం బడ్జెట్ మీరు పెట్టుకో. దీని లైఫ్ టైం బడ్జెట్ అంటే దేని తెలుసు మీకు?
లైఫ్ టైం అంటే లైఫ్ లాంగ్. అట్లా కాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 డేస్ ఉందనుకో. సో ఇప్పుడు మీరు పర్ డే వచ్చేసి మీరు ఒక 1000 రూపీస్ పెట్టారనుకో. అప్పుడు 30 డేస్కి ఎంత అవుతుంది? 30,000. 30,000 అవుతుంది. సో మీరు ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ఒకేసారి మీరు బడ్జెట్ ఏదైతే యాడ్ చేసుకుంటారో సో దాన్ని లైఫ్ టైం బడ్జెట్ అంటాం అనమాట. ఓకే. సో అట్లాగే సెట్ డైలీ బడ్జెట్. సో నేను లైఫ్ టైం బడ్జెట్ నేను చేయట్లేదు. సో సెట్ డైలీ బడ్జెట్ అంటే నేను ఏ రోజు ఆ రోజే నేను చేయాలనుకుంటున్నా. ఓకేనా? సో కాబట్టి డైలీ బడ్జెట్ కాబట్టి నేను ఒక 2000 యాడ్ పెట్టేస్తాను అనమాట డైలీ బడ్జెట్. 1500 పెట్టండి చూద్దాం. 1500 వస్తారా? ఏంటి సార్? 1500 ఇవ్వచ్చా మినిమం? 1000 ఇవ్వచ్చు. 1000 మినిమం 1000 1500 లింక్డ్ఇన్ మినిమం వచ్చేసి ఇక్కడ మనకి నిన్న చూపించింది కదా 1500 చూపించింది కదా. సో 1500 నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి 2000 పెట్టున్నాను ఇక్కడ. ఓకేనా? ఓకే. సో ఇక్కడ చూడండి. సో తర్వాత బిడ్డింగ్ స్ట్రాటజీ అంటే సో మ్యాక్సిమం డెలివరీ తర్వాత కాస్ట్ క్యాప్. సో కాస్ట్ క్యాప్ మ్యాక్సిమం డెలివరీ అంటే ఏంది? సో ఇది వచ్చేసి మనకి మనకు ఒక క్లిక్కి ఎంత కట్టాలి అనేది, సో పర్ రిజల్ట్కి ఎంత కట్టాలనేది అదే డైరెక్ట్గా తీసుకుంటుంది అనమాట. అదే తీసుకుంటుంది. సో కాస్ట్ క్యాప్ అంటే సో ఇప్పుడు ఏదైతే మనకి పర్ క్లిక్కి ఎంత కట్ అవ్వాలి ఏంటి అనేది మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఇస్తాం అనమాట. ఇవ్వచ్చు. ఓకే. సో అట్లా. సో దీంట్లో ఎంత పెట్టాలి పర్ కాస్ట్ పర్ క్లిక్ అనమాట. అది కాస్ట్ పర్ రిజల్ట్ క్లిక్ మనం 1500 పెట్టామనుకోండి, ఒకసారి క్లిక్ చేస్తే 500 కట్ అవుద్దా? ఏంటి సార్? కాస్ట్ క్యాప్ అన్నప్పుడు మనం కాస్ట్ ఫర్ క్లిక్ కి ఒక 1000 పెట్టామనుకోండి, 1000 కట్ అవుద్దా ఒకేసారి? 1000 కట్ అయిపోద్ది. అంటే ఇక్కడ మనం పెట్టొచ్చు, ఆ అమౌంట్ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ అమౌంట్ ఇక్కడ మనం పైన పెడతాం కదా. సో ఇక్కడ 2000 పెట్టాము. సో దీంట్లో పెట్టినప్పుడు మనకి ఆటోమేటిక్ దాంట్లో నుంచి కట్ చేసుకుంటది. సో ఇక్కడ మనకి ఎక్కడ ఇచ్చేది కాస్ట్ పర్ క్లిక్ అనేది 1000 అని ఎక్కడ ఇవ్వాలి మనం? అది చెప్తున్నాను. సో మామూలుగా అయితే ఇంత ముందు అయితే మనకి ఇక్కడ డైరెక్ట్ దీని కిందనే ఇచ్చేవాళ్ళు అనమాట. సో మనకి ఎంత పడాలి అనేది, సో మీకు ఎంత కట్ అవ్వాలి అని చెప్పేసి ఆప్షన్ మనకి ఇక్కడ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ అనేది లేదనమాట ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా ఇవ్వలేదు. ఓకేనా? సో ఈ 2 ఆప్షన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మాక్సిమం డెలివరీ అంటే వాళ్ళు అది అల్గారిథం లో వాళ్ళు ఎంత అయితే కట్టింగ్ ఉంటే అంత కట్ అవుద్ది అంతే ఒకసారి ఒక క్లిక్ కి. అంతే. ఇక్కడ అనేవి మనకి ఆప్టిమైజ్ అయ్యేదాన్ని బట్టి, మనకి రీచ్ వెళ్ళేదాన్ని బట్టి, సో మన కస్టమర్ రెస్పాన్స్ని బట్టి మనకి కట్ అయ్యిద్ది అనమాట ఆటోమేటిక్గా. మరి ఈ ఆప్షన్ మనం ఏం సెలెక్ట్ చేయట్లేదు కదా, కాస్ట్ క్యాప్ అన్న దాంట్లో మనం ఏం సెలెక్ట్ చేయలేదు. మామూలుగా మాక్సిమం డెలివరీ పెట్టున్నాం అంతే. జస్ట్ ఓన్లీ కాస్ట్ క్యాప్ పెట్టినా ఉపయోగం ఏంటి? దాని వల్ల ఇంతని మనం లిమిట్ గా ఉంటది అన్న, మనం ఇక్కడ మెన్షన్ చేయదు కావట్లేదు అక్కడ 1500 అనేసి కూడా. అదే ఇక్కడ వచ్చేసి కాస్ట్ క్యాప్ ఉంది కదా. సో ఈ కాస్ట్ క్యాప్ కి మామూలుగా అయితే ఇట్లా ఇక్కడ కింద ఆప్షన్ ఇచ్చేవాళ్ళు ఇంతకు ముందు. సో ఇప్పుడు ఆప్షన్ అనేది ఇవ్వలే కాబట్టి అంటే ఇది పని చేయట్లేదు. ఇప్పుడు ఈ ఆప్షన్ పని చేయట్లేదు. బడ్జెట్ అంటే మనం పర్ క్లిక్ కి ఎంత పడాలి అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ సెట్ డైలీ బడ్జెట్ ఎట్లా పెట్టినామో సో అట్లా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అది లేదు. సో ఈ అకౌంట్ లో ఇవ్వాలి, కొన్ని అకౌంట్స్ లో ఇస్తాడు, కొన్ని అకౌంట్స్ లో ఇక్కడ ఇవ్వలేదు. ఓకేనా? సో ఒకసారి మీ అకౌంట్ లో కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వాటిలో ఎక్కడో చోట ఆప్షన్ ఇచ్చి ఉంటాడు మీకు. ఓకే, మనం డైలీ బడ్జెట్ యాడ్ అది యాక్చువల్ గా మనం అమౌంట్ యాడ్ చేయకుండా కూడా చేయొచ్చుగా. ఈ క్యాంపెయిన్ ఫస్ట్ మనం ట్రయల్ కోసం మనం యాడ్ చేయొచ్చు కదా, ప్రాక్టీస్ కోసం అమౌంట్ యాడ్ చేయకుండా చేయొచ్చు డైరెక్ట్ గా. ఓకే. తర్వాత వచ్చేసి మనకి షెడ్యూల్ స్టార్ట్ డేట్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనేది మీరు పెట్టుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ డేట్ కంపల్సరీగా పెట్టాలా? ఫేస్బుక్ లో అయితే మనం పెట్టాం కదా, ఆటోమేటిక్ గా తీసుకుంటారు కదా. ఏంది సార్? ఫేస్బుక్ లో అయితే మనం పెట్టాం కదా సార్ స్టార్టింగ్ డేట్, ఇక్కడ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఫేస్బుక్ లో కానీ మనం పెట్టము. సో ఇక్కడ కూడా అట్లాగే మనం వదిలేయచ్చు అనమాట. మ్యాండేటరీ కాదు ఇది. ఓకే. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేది మనకి మ్యాండేటరీ ఏం లేదు.
సో మనకి కావాలంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే అట్లాగే వదిలేయచ్చు అనమాట, స్టార్ట్ డేట్ ఇచ్చేసి. అర్థమైందా? ఓకే ఓకే సార్. ఎస్ సార్. సో ఇప్పుడు ఏం చేయాలంటే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏం ఆప్షన్ లేదు, ఇప్పుడు క్రియేట్ యూజ్ ఇన్ న్యూ యాడ్ సెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఆప్షన్ వస్తుంది. సో ఆల్రెడీ మీకు ఎక్సలరేట్ గురించి, క్లాసిక్ గురించి మీకు తెలుసు కదా. ప్లేస్మెంట్స్ లో మనకి యాక్సలరేటెడ్ గా చూపించాలా లేదంటే క్లాసిక్ గా చూపించాలా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ప్లాట్ఫామ్స్ లలో. యాక్సలరేట్ అంటే ఏంటి ఒకసారి కొంచెం చెప్పండి. యాక్సలరేట్ అంటే ఇప్పుడు ఒక యాడ్ రన్ అవుతుంది కదా, సో ఒక యాడ్ రన్ అయ్యేటప్పుడు కంటిన్యూస్ గా మనకి ఏదైతే కంటిన్యూస్ గా చూపించేదాన్ని మనం యాక్సలరేట్ అంటాం అనమాట. ఓకేనా? సో క్లాసిక్ అంటే ఏంటంటే మనకి అప్పుడప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ చేస్తుందో సో దాన్ని మనం క్లాసిక్ అంటాం అనమాట. ఓకే, సో అదనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ సో క్యాంపెయిన్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి చేంజెస్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నిన్న మనం చూసినాం, ఏం చూసినాము, ఇమేజ్ యాడ్ చేయాలి. తర్వాత నిన్న మనం చూసినాం, నిన్న చేసిన క్యాంపెయిన్ ఏంది, మనము నిన్న చేసింది లీడ్స్ క్యాంపెయిన్ కదా. లీడ్స్ క్యాంపెయిన్ మనం ఏం చేసినాము, సింగిల్ ఇమేజ్ యాడ్ చేసినట్టున్నాను. ఇమేజ్ కాదు కదా మనం తీసుకున్నది, కరోసల్ యాడ్ చేసాం కదా. అవును. సో మనం సింగిల్ ఇమేజ్ తీసుకోవాలా కరోసల్ తీసుకోవాలనేది మనం పెట్టుకున్నాం అనమాట. సో మనం నిన్న తీసుకునేది కరోసల్ కాబట్టి ఓకే. సో ఈ రోజు వచ్చి మనం ఏం చేస్తామంటే సింగిల్ ఇమేజ్ తీసుకుందాం. ఓకేనా? ఓకే సింగిల్ ఇమేజ్ తీసుకుందాం. సో తర్వాత ఏం చేస్తామంటే నెక్స్ట్ ఓకే, ప్రొడక్ట్ నేమ్. ప్రొడక్ట్ ఏది మనకి ట్యూషన్స్ కదా, ట్యూషన్స్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్. ఆన్లైన్ ఆఫ్లైన్ ట్యూషన్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం మనము 200 క్యారెక్టర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకేనా? 200 క్యారెక్టర్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 200 క్యారెక్టర్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి URL ఇచ్చుకోవాలి మనం, వెబ్సైట్ URL ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే డ్రాఫ్ట్ యాడ్ సెట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మీరు ఆడియన్స్ సిగ్నల్స్ అంటే మీరు ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. బ్రౌజ్ ఆల్ కంపెనీ కేటగిరీ. సో చూడండి 14,500 మెంబర్స్ అంటే ఒక్కొక్క, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా 1000 మెంబర్స్ ఉన్న కంపెనీకి మీరు యాడ్ రన్ చేయాలనుకుంటున్నారా, లేదా 100 మెంబర్స్ ఉన్న కంపెనీస్ మీరు రన్ చేయాలనుకుంటున్నారా? ఓకే, అంటే ఎంప్లాయీస్ సో 100 మెంబర్స్ ఉన్న కంపెనీకి మీరు రన్ చేయాలనుకుంటున్నారా, లేదా 1000 మెంబర్స్ ఉన్న కంపెనీకి మీరు రన్ చేయాలనుకుంటున్నారా? ఓకే, 500 మెంబర్స్ ఉన్న కంపెనీకి రన్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతుంది అనమాట. ఓకే,
ఇప్పుడు నేనైతే ఏం పెట్టాలా? సాత్విక్ ట్యూషన్స్ అది. మరి నేను ఏం పెట్టాలి దీంట్లో? దీంట్లో మనకు ఉంటాయి కదా, మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, పేరెంట్స్ ఓకే. పేరెంట్స్ ఇక్కడ ఉంది కదా, పేరెంట్స్ ఎట్ వర్క్. ఓకే, పేరెంట్స్ ఫర్ పీస్, పేరెంట్స్ ఎట్ వర్క్, స్కూల్ చిల్డ్రన్ పేరెంట్స్ అని పెట్టాలి కదా, పేరెంట్స్ ఇంటర్నేషనల్, పేరెంట్స్ అండ్ కాలేజెస్ ఆక్సిలరీ, తర్వాత కిడ్స్ అండ్ పేరెంట్స్ ఇన్స్టిట్యూట్. సో ఇట్లా ఆప్షన్స్ వస్తున్నాయి కదా, సో వీటిలో మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇంకా మనకి ఇంకా డిగ్రీ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఓకే, ఇవన్నీ వాళ్ళ పిల్లలకు కూడా కావాల్సినవి కదా. ఓకే, ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ సాఫ్ట్వేర్ అని, సాఫ్ట్వేర్ కంపెనీ నేమ్స్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఓకే, బిజినెస్ ఓనర్స్ అవన్నీ వస్తాయి దీంట్లో? వస్తాయి. బిజినెస్ ఓనర్స్, బిజినెస్ ఓనర్స్, బిజినెస్ ఓనర్షిప్. ఓకే, బిజినెస్ ఓనర్ కోచ్, బిజినెస్ ఓనర్స్ కౌన్సిల్. ఓకే, బిజినెస్ ఓనర్స్ డైరెక్ట్. కనిపిస్తుందా? బిజినెస్ ఓనర్స్ ఇంటర్నేషనల్, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, వీటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. కావాలంటే ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఫేస్బుక్ దాంట్లో పేరెంట్స్ ఆఫ్ 6 to 13 years అట్లా చూపించేది కదా దాంట్లో. ఏం సార్? ఫేస్బుక్ యాడ్స్ లో మనం చేసేటప్పుడు దానికి టార్గెటింగ్ వేరు ఉంటుంది, దీనికి టార్గెటింగ్ వేరు ఉంటుంది అనమాట. అట్లా. తర్వాత వచ్చేసి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మీరు రన్ చేయాలనుకుంటున్నారా? సో ఎన్ని ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే 1 నుంచి 12 years ఉన్న కేటగిరీస్ మీరు టార్గెట్ చేయాలనుకుంటే టార్గెట్ చేసుకోవచ్చు మనం. 1 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అంటే 12 years లోపల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట. సో ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి మీకు అని చెప్పి అడుగుతుంది అనమాట. ఓకే, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీస్ మీకు కావాలి అని చెప్పి అడుగుతా ఉంది అన్నట్టు. అర్థమైందా? సో వాళ్ళని మీరు టార్గెట్ చేసుకోవాలనుకుంటే టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎడ్యుకేషన్, డిగ్రీస్. ఓకే, సో అలాంటి వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు టాటా కంపెనీ వాళ్ళు కావాలనుకో, కంపెనీ నేమ్స్ కూడా వస్తాయి. సో టాటా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరికీ ఇది వెళ్తుంది అనమాట. ఓకేనా? సో లేదు నాకు మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి కావాలనుకో, సో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళకి టార్గెట్ చేయాలనుకుంటే టార్గెట్ చేయొచ్చు. సో లేదు ఐబిఎం వాళ్ళకి టార్గెట్ చేయాలనుకో, సో ఆ కంపెనీ ఎంప్లాయీస్ కి మీరు టార్గెట్ చేయొచ్చు అన్నట్టు. సిబిఎస్ఈ అని కూడా ఏమైనా వస్తుందని చూద్దాం. సిబిఎస్ఈ వచ్చింది సార్, ఉంది. సిబిఎస్ఈ స్కూల్స్ ఇక్కడ ఉంది. సిబిఎస్ఈటి, సిబిఎస్ఈ మాస్టర్, సిబిఎస్ఈ స్కూల్, సిబిఎస్ఈ పబ్లిక్. సో ఇవన్నీ కూడా మీరు కావాలంటే టార్గెట్ చేసుకోవచ్చు మీరు. సో మామూలుగా ఇది అయితే మన ఫేస్బుక్ లో లేదు, సో ఇక్కడ మీకు ఇచ్చినారు. సిబిఎస్ఈ స్కూల్స్ అంటే సిబిఎస్ఈ స్కూల్స్ అంటే ఓన్లీ సిబిఎస్ఈ స్కూల్స్ ఏం చూపించింది? దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు, ఎవరు చూపించింది అక్కడ? సిబిఎస్ఈ స్కూల్స్ అంటే స్కూల్ ఓనర్స్ చూపించిందా? అవునవును, వాళ్ళకి అకౌంట్ ఉంటది కదా, సో వాళ్ళకి చూపిస్తాయి అనమాట అది. ఐబీ స్కూల్స్ అట్లే, ఐబీ స్కూల్స్, ఐబీ స్కూల్ ఆస్ట్రేలియా.
ఓకే. సో ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. యూరోపియన్ ఐబిఎల్ స్కూలు, ఓకే. ఓకే, అసోసియేషన్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ఐబి స్కూల్స్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా. ఓకే, ఓకే. సో వీటన్నిటి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. పేరెంట్స్ అని కొట్టండి, లేకపోతే పేరెంట్స్ అని కొట్టండి. ఏం సార్? పేరెంట్స్ అని కొట్టండి ఒకసారి ఆప్షన్. ఒక నిమిషం అండి. పేరెంట్స్ వచ్చింది చూడండి ఇక్కడ. పేరెంట్స్ ఎట్ వర్క్. ఓకే, దీంట్లో ఫేస్బుక్ లో దీంట్లో ఆప్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, దీంట్లో వేరువేరుగా ఉన్నాయి. ఇది ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ అది, సో అది ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. పేరెంట్ చైల్డ్ CHAIL చైల్డ్. ఓన్లీ పేరెంట్స్ మాత్రం ఉంది, సో అది ఏజ్ స్టూడెంట్స్ ఏజ్ లేదు సార్ దానికి. సరేనండి, ఓకే. పేరెంట్స్ ఎట్ వర్క్ చేయాలనుకుంటే చేయొచ్చు. పేరెంట్స్ ఆఫ్ పీస్, పేరెంట్స్, ఓకే. తర్వాత యూత్ ఎంపవరింగ్, సో పేరెంట్స్ ప్లస్. దాని మీనింగ్ ఏంటి? పేరెంట్స్ ప్లస్ మీనింగ్ ఏంటి? పేరెంట్స్ ప్లస్ కంపెనీ. పేరెంట్స్ ప్లస్ అంటే అది దాని గురించి మనకి ఐడియా లేదు. అంటే అది నేమ్ పేరెంట్స్, అది కూడా పేరెంట్సే. సో కావచ్చు ఏంటంటే నేమ్ డిఫరెంట్ అనమాట. ఓకేనా సార్? ఓకే, ఓకే. స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్ ఏమైనా వస్తాయి? స్టూడెంట్స్ వస్తుంది. డీన్ ఆఫ్ స్టూడెంట్, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, అడల్ట్ స్టూడెంట్స్, సిఆర్ఎం స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్. ఏం సార్? స్కూల్ స్టూడెంట్స్ అనుకోండి. స్కూల్సా? స్కూల్ స్టూడెంట్స్. స్కూల్ స్టూడెంట్సా? చూడండి, స్కూల్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్, స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎకనామిక్ స్టూడెంట్స్ సొసైటీ. ఓకే, సో స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్టూడెంట్ అసోసియేషన్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. పియు స్టూడెంట్స్ అని కూడా వస్తుంది అట్లా. ఏం స్టూడెంట్స్? పియు స్టూడెంట్. పియు అంటే ఇంటర్మీడియట్, మన దగ్గర ఇంటర్మీడియట్ కదా. ఇంటర్మీడియట్ కదా పియు అంటే. ఇంటర్మీడియట్, అవును. ఇంటర్మీడియట్ ఎంత సార్? ఇంటర్మీడియట్ సార్. ఇక్కడ బెంగళూరులో పియు అంటే ఇంటర్మీడియట్. మన దగ్గర ఇంటర్మీడియట్ అంటే ఆఫ్టర్ 10th. +1 +2 అంటారు కదా. మన సైడ్ +1 +2 అంటారు, ఇక్కడ పియు అంటారా? అవునవును, కర్ణాటకలో పియు అంటారు. ఓకే. మా ఫాదర్ ఆ టైంలో మన సైడ్ కూడా పియు అనే అనేదంట. ఓకే. ఎంటర్ వచ్చింది చూడండి ఇక్కడ. రావట్లేదు అనుకుంటా. పియు కొడితే రావట్లా. ఓకే, ఆప్షన్స్ లేదు దాంట్లో. 11th 12th అని కొట్టండి, లేకపోతే పియు ప్రైమ్ వచ్చింది, పియు టెక్ వచ్చింది, పియు బేస్, పియు కాలేజ్. +1 +2 అని కొట్టండి, అప్పుడు వస్తుంది. +1 +2. +1 +2.
ఆప్షన్స్ లేవు సార్ దీంట్లో అవి. ఓకే సరేనండి. సో వీటిలో ఉన్నాయి మాత్రమే వస్తున్నాయి అనమాట. సో వాటిలో మనం ఏంటంటే కొంచెం నీట్గా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే సార్. సో తర్వాత వచ్చేసి ఇమేజ్, మనకి ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే మీరు ఒక ఇమేజ్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు మనం. బ్రౌజ్ ఎగ్జిస్టింగ్ ఏదో చూపెడుతుంది అక్కడ, ఇంటరాక్టివ్ టెక్స్ట్, హెడ్ లైన్. సో ఇది వచ్చేసి మనం 3000 క్యారెక్టర్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 39 క్యారెక్టర్స్ మనం యాడ్ చేస్తున్నాం అనమాట. వెల్కమ్ టు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్. ఏం సార్? 39. సో తర్వాత ఇక్కడ ఏంటంటే మీడియా దగ్గర వచ్చేసి మనం ఏం చేయాలి, ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఒక ఇమేజ్ అనేది మనం తీసుకున్నాము. ఒక ఇమేజ్ తీసుకొని మనం యాడ్ చేసుకున్నాం అక్కడ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆల్ట్ టెక్స్ట్, యాడ్ ఇమేజ్, ఆల్ట్ టెక్స్ట్ ఆప్షనల్. మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే వద్దనుకుంటే తీసేయచ్చు. సో తర్వాత వచ్చేసి కాల్ టు యాక్షన్. సైన్ అప్ పెట్టుకోవాలంటే సైన్ అప్ పెట్టుకోవచ్చు. సో లర్న్ మోర్ పెట్టాలంటే లర్న్ మోర్ పెట్టచ్చు. వ్యూ కొట్టేట్ పెట్టాలంటే వ్యూ కొట్టేట్ పెట్టచ్చు. తర్వాత డౌన్లోడ్ పెట్టాలంటే డౌన్లోడ్ పెట్టచ్చు. తర్వాత వచ్చేసి అప్లై నో పెట్టాలంటే అప్లై పెట్టుకోవచ్చు. సబ్స్క్రైబ్ పెట్టుకోవాలంటే సబ్స్క్రైబ్ పెట్టుకోవచ్చు. రిజిస్టర్ పెట్టాలంటే రిజిస్టర్ పెట్టచ్చు. జాయిన్ పెట్టాలంటే జాయిన్ పెట్టచ్చు. తర్వాత అటెండ్ పెట్టుకుంటే అటెండ్ పెట్టుకోవచ్చు. రిక్వెస్ట్ నో పెట్టాలంటే రిక్వెస్ట్ నో పెట్టచ్చు. ఓకే, సో రిక్వెస్ట్ డెమో పెట్టాలంటే రిక్వెస్ట్ డెమో పెట్టచ్చు. బై నో పెట్టచ్చు, షాప్ నో పెట్టచ్చు. సో మీ ఇష్టం అనమాట. సో దీంట్లో ఏదైనా కూడా మీరు పెట్టుకోవచ్చు. హియర్ వి కాంట్ ఎడిట్ ఎనీథింగ్. ఏం సార్? ఇక్కడ మనం ఏది ఎడిట్ చేయలేము, అక్కడ ఉన్నదే ఏదో ఒకటి పెట్టుకోవాలి అంతే. మనం ఎడిట్ ఏం చేయలేము దీంట్లో. సో ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉంటుందో సో వాటిలో మనకి ఏదైతే సూట్ అవుతుందో అది పెట్టుకోవడం అనమాట. సో అదనమాట. సో ఒకవేళ ఫామ్ పెడితే సో దానికి ఫామ్కి ఏమొస్తుంది, ఏం పెట్టుకోవాలంటే లీడ్ ఫామ్ ఏదైనా పెట్టారనుకో, సో దానికి ఏదైనా సైన్ అప్ కానీ ఏదంటే అప్లై నవ్ కానీ పెట్టుకోవాలన్నమాట. సో ఒకవేళ మీరు ఏదైనా పీడిఎఫ్ కానీ అలాంటి ఏమైనా మీరు యాడ్ చేస్తుంటే దానికి ఏం పెట్టారంటే డౌన్లోడ్ పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా? ఓకే. సో ఒకవేళ మీరు ఏదైనా డెమో ప్రొవైడ్ చేయాలనుకుంటే ఇక్కడ రిక్వెస్ట్ డెమో మీద క్లిక్ చేస్తే అది మనకి యాడ్ అవుతుంది అనమాట, కాల్ టు యాక్షన్. ఓకేనా? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను సైన్ అప్ పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి డెస్టినేషన్ యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ ఏదైనా పెట్టాలంటే యూఆర్ఎల్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక డిస్క్రిప్షన్ అనేది మనకి ఆప్షనల్ కాబట్టి యూఆర్ఎల్ అంటే వెబ్సైట్ అడ్రస్ అదే కదా, వెబ్సైట్ దగ్గర పెట్టాల్సింది. ఏం సార్? ఇక్కడ యూఆర్ఎల్ అంటే వెబ్సైట్ యూఆర్ఎల్ లాగా పెట్టాల్సింది. వెబ్సైట్ యూఆర్ఎల్, డెస్టినేషన్ యూఆర్ఎల్ అంటే వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టాలి. ఓకే. సో నేను మీకు ఒక ఇది చెప్పాను ఏంటంటే, ఇప్పుడు ప్రైవసీ పాలసీ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది ఆప్షన్. సో దాంట్లో ఏంటంటే ఆ ప్రైవసీ పాలసీ కనిపించినప్పుడు కొంతమంది ఏంటంటే డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్ యూఆర్ఎల్ పెడతారు. ఓకేనా? సో అట్లా వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది పెట్టకూడదు అనమాట. ఓకే,
సో దానికి ఏంటంటే మనకి ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్ చెక్ చేసుకొని అది పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం సేవ్ యాడ్స్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి టార్గెటింగ్ సెట్టింగ్స్. ఓకే, మీరు లొకేషన్స్ ఇండియా పెట్టుకుంటారా, లేదంటే తర్వాత వచ్చేసి ఇంకా వేరే ఏమైనా కంట్రీ పెట్టుకుంటారా అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చి ప్రొఫైల్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్. సో ఇక్కడ మీరు లొకేషన్ పెట్టుకోవాలంటే ఇక్కడ లొకేషన్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా? సో ఢిల్లీ అనుకో, సో ఢిల్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకి ముంబై కావాలనుకోండి, అంటే దీంట్లో ఎన్ని లొకేషన్స్ అని పెట్టచ్చు, ఎన్ని లొకేషన్స్ అని పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఫేస్బుక్ లో ఏ విధంగా పెడతాం అదే విధంగా అనమాట. సో ముంబై పెట్టుకోవచ్చు. కోల్కతా కావాలనుకో, కోల్కతా కావాలంటే కోల్కతా పెట్టుకోవచ్చు మనం. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకి హైదరాబాద్ కావాలంటే పెట్టుకోవచ్చు, హైదరాబాద్ పెట్టుకోవచ్చు. లేదు బెంగళూరు అనుకోండి, బెంగళూరు పెట్టుకోవచ్చు. బెంగళూరు కేఆర్పురం అనే ఒక స్పెసిఫిక్ ఏరియా పెట్టేది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే మనం మెట్రో రీజియన్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ లొకేషన్స్. సో అర్థమైందా? సో ఇక్కడ ఏంది, మనం ఇక్కడ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ మాత్రం మనం పెట్టినాం. సో దీనికి ఏంటంటే ఇట్లాంటివి పెట్టినప్పుడు ఏంటంటే మనం ఏరియాలు పెట్టకూడదు అనమాట. సో మనం ఏరియాలు పెట్టుకోవాలంటే ఓన్లీ ఒక బెంగళూరు మాత్రం పెట్టినాం అనుకో, సో దాంట్లో మీరు ఇవి పెట్టుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్గా చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇప్పుడు ఇట్లా బెంగళూరు పెట్టింటారు కదా, సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒక ఏరియా చెప్పండి. కేఆర్పురం. ఇక్కడ లేవు సార్ ఆప్షన్స్, ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ మాత్రం వచ్చినాడు. అంటే మెట్రోపాలిటన్ మాత్రం వస్తాయి. బెంగళూరు మెయిన్ క్యాపిటల్స్ ఉంటాయి కదా, వాటి వరకే ఇచ్చినారు. దాని లోపల ఉన్న ఏరియాస్ రావంతే, దీంట్లో చిన్న చిన్న ఏరియాస్ రావట్లా. ఓకే. ఓకే, సో ఇట్లా అనమాట. సో మన ఏరియాలో వచ్చేసి ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ మాత్రం వస్తుంది అనమాట. కోల్కతా పెట్టినాము, ముంబై పెట్టినాము, బెంగళూరు పెట్టినాము, హైదరాబాద్ పెట్టినాము, ఢిల్లీ. ఓకే, సో ఈ విధంగా లొకేషన్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకేనా? అర్థమైందా? మీరు ఏదైనా లొకేషన్ ఎక్స్క్లూడ్ చేయాలంటే మీరు ఎక్స్క్లూడ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో ఎక్స్క్లూడ్ అంటే తెలుసా మీకు? అంటే ఆ లొకేషన్ ఇంక్లూడ్ కాదు, అది ఆ లొకేషన్ అనేది మనం జనాలకి కనిపించకూడదు, అది ఆ లొకేషన్ మన జనాలకు కనిపించకూడదు అని చెప్పి మనం పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని ఆ లొకేషన్ వల్ల చూపెట్టదు అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనకు వచ్చేసి ఢిల్లీ ఉంది అనుకో, సో ఈ ఢిల్లీలో మన యాడ్ కనిపించకూడదు అనుకుంటే మనం దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట, మనం కనపడకుండా. ఓకే, సో ఇంక్లూడ్ అంటే
మనకి ఆ ఏరియాలో మనకు కనిపించాలి అని చెప్పి అర్థం మీనింగ్ అనమాట. ఓకేనా. ఓకే. సో తర్వాత వచ్చేసి కంపెనీ ఇండస్ట్రీస్. సో మీరు ఏదైనా ఎలాంటి కేటగిరీ కంపెనీకి పెట్టుకోవాలనుకుంటారో సో దాన్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ గవర్నమెంట్ రిలేషన్ సర్వీసెస్లో కావాలా, గల్ఫ్ కోర్సెస్ అండ్ కంట్రీ క్లబ్స్లో చూపించాలా, ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చూపించాలా. ఓకే, చూడండి. తర్వాత హైవే, స్ట్రీట్ అండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి కనిపించాలా, హిస్టారికల్ సైట్స్ చేసే వాళ్ళకి కనిపించాలా, హోల్డ్ కంపెనీస్ చూపించాలా, అంటే హోమ్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ వాళ్ళకి చూపించాలా. ఓకే, తర్వాత వచ్చేసి హార్టికల్చర్ వాళ్ళకి కనిపించాలా, హాస్పిటల్స్ వాళ్ళకి కనిపించాలా, హోటల్ అండ్ మోటల్స్ వాళ్ళకి కనిపించాలా. ఓకే, సో తర్వాత వచ్చేసి హౌస్ హోల్డ్ అండ్ ఇంటర్నేషనల్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి కనిపించాలా. ఓకే, అప్లయన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి కనిపించాలా. సో తర్వాత వచ్చేసి హౌస్ హోల్డ్ సర్వీసెస్ వాళ్ళకి, తర్వాత హౌసింగ్ ప్రోగ్రామర్స్ వాళ్ళకి, తర్వాత హెచ్ఆర్స్కి. ఓకే, సో తర్వాత వచ్చేసి ఏసీ రిపేర్ చేసి అదే ఏసీ పార్ట్స్ అమ్మే వాళ్ళకి కనిపించాలా. ఓకే, సో తర్వాత హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇండస్ట్రియల్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి కనిపించాలా. తర్వాత వచ్చేసి ఇండస్ట్రీ అసోసియేషన్స్ కనిపించాలా. ఓకే, తర్వాత వచ్చి ఇన్సూరెన్స్ ఏజెన్సీస్కి బ్రోకరేజెస్ కనిపించాలా అని చెప్పేసి మనకి చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ క్యారియర్స్, ఇంటీరియర్ డిజైనర్స్ చేసే వాళ్ళకి, తర్వాత ఇంటర్నేషనల్ అఫేర్స్, ఓకే, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళకి, ఓకే, ఇంటర్నెట్ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్స్, ఇంటర్నెట్ న్యూస్, ఓకే, ఇంటర్-అర్బన్ అండ్ రూరల్ బస్ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ వాళ్ళకి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్కి, ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి, ఓకే, తర్వాత వచ్చేసి ఐటీ సిస్టమ్ వాళ్ళకి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి, తర్వాత ఐటీ సిస్టమ్ డేటా సర్వీసెస్ వాళ్ళకి, ఓకే, ఐటీ సిస్టమ్ డిజైన్ సర్వీసెస్ వాళ్ళకి. ఓకే, సో తర్వాత వచ్చేసి ఐటీ సిస్టమ్ ఇన్స్టాలేషన్ డిస్పోజల్ అంట. సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. సో వీటిలో మీకు ఏదైనా కావాలనుకుంటే దీంట్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి లాంగ్వేజెస్ స్కూల్స్, ఓకే, ల్యాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్ సర్వీసెస్, ఓకే, లా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి. ఓకేనా. సో మీకు ఇప్పుడు నాన్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి లీజ్కి ఇస్తారు కదా, సో వాళ్ళకి ఏమైనా చూపించాలా. ఓకే, లెజిస్లేటివ్ ఆఫీసెస్ కనిపించాలా, లైబ్రరీస్, ఓకే, సో లోన్ బ్రోకర్స్, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి, ఓకేనా, సో ఆప్టికల్ మీడియా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి, సో మార్కెట్ రీసెర్చ్ చేసే వాళ్ళకి, మార్కెటింగ్ సర్వీసెస్ చేసే వాళ్ళకి, ఓకే, సో ఇలాంటి మీట్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి, మీడియా ప్రొడక్షన్కి, మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి. సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి అనమాట. అర్థమైందా సార్? సో వీటన్నిటిలో కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మొబైల్ గేమింగ్ యాప్స్ తయారు చేసే వాళ్ళకి, మోటార్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి, ఓకే, సో మోటార్ వెహికల్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి, ఓకే, సో మ్యూజియంస్, మ్యూజిషియన్స్, ఓకే, నానో టెక్నాలజీ రీసెర్చ్, ఓకే, న్యాచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి, న్యాచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్, న్యూస్ పేపర్ పబ్లిషింగ్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, నాన్ మెటలిక్ మినరల్ మైనింగ్, ఓకే, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి, ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ చేసే వాళ్ళకి, ఓకే, నర్సింగ్ హోమ్స్, రెసిడెన్షియల్ కేర్ ఫెసిలిటీస్ వాళ్ళకి, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి. ఓకే, సో చూడండి, మళ్ళీ ఆఫీస్ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆయిల్ అండ్ కోల్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసే వాళ్ళకి, ఓకే, సో ఆన్లైన్ అండ్ మెయిల్ ఆర్డర్ రిటైల్ వాళ్ళకి, ఆపరేషన్స్ కన్సల్టింగ్ వాళ్ళకి, ఓకే, ఆప్టోమెట్రిస్ట్ వాళ్ళకి, ఓకే, అవుట్ పేషెంట్ కేర్ సెంటర్స్కి, ఓకే, సో తర్వాత అవుట్ సోర్సింగ్ అండ్ ఆఫ్షోరింగ్ కన్సల్టింగ్ వాళ్ళకి, ప్యాకేజింగ్ అండ్ కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి, పెయింట్ కోటింగ్ చేసే వాళ్ళకి, ఓకే, పేపర్ అండ్ ఫారెస్ట్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత పెన్షన్ ఫండ్స్, ఓకే, సో తర్వాత వచ్చేసి పర్ఫార్మింగ్ ఆర్ట్స్, పీరియాడికల్ పబ్లిషింగ్,
ఓకే. పర్సనల్ కేర్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఉమ్, పర్సనల్ కేర్ సర్వీసెస్ ఓకే. చూడండి ఇక పెట్ సర్వీసెస్, ఉమ్, ఓకే. ఫార్మాటికల్ మ్యానుఫ్యాక్చరింగ్, సో ఫోటోగ్రఫీ వాళ్ళకి, ఉమ్, ఓకే. సో తర్వాత ఫిజిషియన్, పైప్ లైన్ ట్రాన్స్పోర్టేషన్, ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి, పొలిటికల్ ఆర్గనైజేషన్స్కి, తర్వాత వచ్చేసి పోస్టల్ సర్వీసెస్ వాళ్ళకి, ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషను, ఓకే. ఉమ్, సో ప్రైమరీ మెటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రింటింగ్ సర్వీసెస్, తర్వాత వచ్చేసి మనకి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్, ఓకే. సో ఇక్కడ చూడండి మళ్ళీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అండ్ కోచింగ్, పబ్లిక్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్, పబ్లిక్ హెల్త్, సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. పబ్లిక్ సేఫ్టీ, ఉమ్, ఓకే. సో రేడియో అండ్ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి, తర్వాత రైల్ ట్రాన్స్పోర్టేషను, రైల్ రోడ్డు, ఉమ్, తర్వాత రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి అండ్ బ్రోకర్స్కి, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి, ఓకే. ఓకే. ఉమ్, తర్వాత పవర్ జనరేట్ చేసే వాళ్ళకి, ఓకే. సో రెసిడెన్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి, రెస్టారెంట్స్కి, ఓకే తర్వాత సార్. రిటైల్ అపారెల్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఆప్షన్ చెప్పండి ఇక. ఏది ఇవన్నీ మనకి ఏం కావాలో అవి సెలెక్ట్ చేసుకుంటాం అంతే కదా? ఇవన్నీ వీటిల్లో ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే. సో జాబ్ సెనారిటీస్ చూడండి ఇక్కడ. అన్పెయిడ్, ట్రైనింగ్, ఎంట్రీ, మేనేజర్, డైరెక్టర్, విపి, పార్ట్నరు, ఇవి ఉన్నాయన్నమాట. సో వీటిలో ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ పొజిషన్ బట్టి, ఓకే. తర్వాత వచ్చేసి జాబ్ ఫంక్షన్స్ చూడండి ఇక్కడ. అకౌంటింగ్, అడ్మినిస్ట్రేటివ్, ఆర్ట్స్ అండ్ డిజైన్, బిజినెస్ డెవలప్మెంట్, కమ్యూనిటీ అండ్ సోషల్ సర్వీసెస్, కన్సల్టింగ్, తర్వాత కస్టమర్ సక్సెస్ అండ్ సపోర్ట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎంటర్ప్రీనర్షిప్, ఓకే. ఫినాన్స్, హెల్త్ కేర్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్స్, ఓకే. తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లీగల్, మార్కెటింగ్, మీడియా అండ్ కమ్యూనికేషన్, మిలిటరీ, ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వాళ్ళకి, ఓకే. ప్రోగ్రామ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఓకే. పర్చేసింగ్, క్వాలిటీ అసిస్టెన్స్, ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. ఓకేనా? ఓకే సార్. సో వీటిలో మీకు ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే. సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి కింద చెక్ చేసుకోవాలన్నమాట. సో మనకి ప్రాపర్గా కరెక్ట్గా ఉందా లేదా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట దాన్ని, ఓకే. సో ఇక్కడ కూడా ఇక్కడ మీకు యాడ్ ఇది నచ్చలేదు అనుకో, ఇంకొక యాడ్ పెట్టుకోవాలంటే ఇంకొక యాడ్ క్రియేట్ మీదకి వెళ్ళేసి ఇంకొక యాడ్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు దాంట్లో, ఓకే. ఓకే సార్. సో ప్లేస్మెంట్స్లో ఇంకా మీరు ఏమైనా ఎక్స్క్లూడ్ చేయాలంటే కేటగిరీస్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు, ఓకే. సో అప్లోడ్ పబ్లిషర్స్ లిస్ట్. సో పబ్లిషర్స్ లిస్ట్ మన దగ్గర లేదు కదా, ఓకే. సో అంటే ఎవరెవరికి పంపించాలి, పలానా కేటగిరీ వాళ్ళకి పంపించాలి అని చెప్పి అనుకుంటే కనుక మీకు మీ దగ్గర ఏదైనా లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం, ఓకే. అర్థమైందా సార్? అర్థమైంది సార్. ఇందాక మీరు అడిగినారు కదా నన్ను ఒక ఆప్షన్, ఏం ఆప్షన్ అడిగినారు చెప్పండి? ఏమంటే చాలా అడిగారు కదా, ఇక్కడ కాస్ట్ క్యాప్ గురించి అడిగినారు కదా. సో ఇక్కడ చూడండి ఆ ఆప్షన్ ఇక్కడ ఇచ్చినారు. సో మనం ఎంత బిడ్డింగ్ పెట్టుకోవాలి అనేది. సో పర్ కాస్ట్కి వచ్చేసి 40 రూపీస్ 98 పైసా పడుతుందంట, ఓకేనా? సో మనం ఇంతే పడుతుంది మనం గ్యారెంటీ చెప్పలేము అనమాట. అది ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు, ఇంకా తగ్గిన కూడా తగ్గచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంత కాస్ట్ ఇచ్చినంటే బిట్వీన్ వచ్చేసి మనకి 27.40 పైసా నుంచి 83.27 పర్ రిజల్ట్ పడుతుంది అని చెప్పి ఎగ్జాంపుల్గా ఇచ్చినాడు అనమాట మనకి ఇక్కడ, ఓకేనా? ఓకే. సో అట్లా అనమాట. ఓకే సార్. పర్ క్లిక్కి ఇది పడేది. సో అదే ఫామ్ ఫిల్ చేయకపోయినా కానీ క్లిక్ కి అంత పడుతుంది. ఇక్కడ ఇచ్చినారు కదా మనకి పర్ ఎంగేజ్మెంట్ క్లిక్ అనే, పర్ క్లిక్ మనం క్లిక్ చేయగానే పడుతుంది అనమాట అది. సో అదే లీడ్ వచ్చింది అనుకో, మళ్ళీ లీడ్కి సపరేట్ కాస్ట్ పడుతుంది మళ్ళీ. అర్థమవుతుందా? క్లిక్ చేయడం కాకుండా పర్ లీడ్ వచ్చింది అనుకో, పర్ లీడ్కి మళ్ళీ సపరేట్ కాస్ట్ పడుతుంది అనమాట,
అట్లా. సో మీకు ఇక్కడ వచ్చేసి మీరు అప్లై చేయాలంటే అప్లై నౌ మీద క్లిక్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఓకే సార్. సో ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి పేమెంట్ డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మీరు పేమెంట్ డీటెయిల్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకే. సో పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఆప్షన్స్ మన నేము. ఓకే. పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వకపోతే దాని మీద క్లిక్ చేయకపోతే అది ఏమి యాడ్ ఏమి రన్ కాదు కదా, ఆగిపోతుంది కదా అక్కడే. యాడ్ రన్ అవ్వదు పేమెంట్ చేయకపోతే. ఇప్పుడు ఫేస్బుక్ లో కూడా అంతే కదా, మనకు పేమెంట్ యాడ్ చేయకపోతే యాడ్ రన్ అవ్వదు కదా. పేమెంట్ యాడ్ చేయాలి దేనిలో అంటే ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు రన్ చేయాలనుకుంటే మీరు యాడ్ చేయొచ్చు అనమాట పేమెంట్. మనం ఓన్లీ ఇది క్యాంపెయిన్ క్రియేట్ చేసి అట్లా ఉంటుందా, సైడ్ ఉంటుందా మనం యాడ్ రన్ చేయకపోయినా? క్యాంపెయిన్ అట్లాగే ఉంటుంది, యాడ్ ఇవ్వదు. మన ఫేస్బుక్ లో అట్లే ఉంటుంది కదా, మనం రన్ చేయకపోయినా ఉంటుంది. ఫేస్బుక్ లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది అనమాట ఇక్కడ. సో కాకపోతే రన్ అవ్వదు, మామూలుగా నార్మల్ గా ఎట్లా క్యాంపెయిన్ అట్లా ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే సార్. సో మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని అడ్రస్ డీటెయిల్స్, సిటీ, స్టేట్, జిప్ కోడ్, ఓకే. సో తర్వాత కంట్రీ, బిజినెస్ నేమ్ ఇవన్నీ ఇచ్చుకొని మీరు సేవ్ అండ్ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకు వచ్చేసి లాంచ్ యాడ్ సెట్ అని చెప్పేసి ఇది ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మన పేమెంట్ ఇక్కడ మనం కార్డ్ యాడ్ చేయలేదు కాబట్టి, ఓకే. సో మనకి ఇది అనేబుల్ అవ్వలేదు. ఓకే. సో దానికి మనం ఏం చేయాలంటే సేవ్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మనం క్యాంపెయిన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకే. ఒకవేళ మనం పేమెంట్ చేస్తే ఇక్కడ మనకి ఎడిట్ అండ్ లాంచ్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో దీనివల్ల యూజ్ ఏంటి చెప్పండి ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ వల్ల మనకి పేరెంట్ యొక్క కాంటాక్ట్స్ వస్తాయి. కాంటాక్ట్స్ అనేది దేంట్లో వస్తాయి? ఫేస్బుక్ లో మనకి. ఫేస్బుక్ లో అయితే మనకి ఏమవుతుంది, డైరెక్ట్ వాట్సాప్ వస్తాయి. ఓకే. సో డైరెక్ట్ గా మనకి వాట్సాప్ లీడ్ కావాలి అంటే మనం ఏం చేస్తాం అంటే ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ యాడ్ అనేది మనం రన్ చేస్తాం అనమాట. ఓకే. సో అదే లింక్డ్ఇన్ అనుకోండి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫాలోవర్స్ని కానీ లైక్స్ని కానీ వాటిని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఫాలోవర్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం అని చెప్పేసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ అనేది మనం రన్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే సార్. సో ఒకవేళ మనం పేమెంట్ చేస్తే ఇక్కడ మనకి యాక్టివ్ అని పడుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం పేమెంట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి ఏముంది, డ్రాఫ్ట్ లో ఉందన్నమాట. సో వ్యూస్ ఇక్కడ వచ్చేసి ఎంగేజ్మెంట్స్ వచ్చేసి మనకి వ్యూస్ సమ్మరీ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఇక్కడ మనం యాడ్ రన్ చేసిన తర్వాత ఇక్కడ మన పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ ఎన్ని, యాక్సలరేట్ ఎంత, ఎంగేజ్మెంట్స్ ఎన్ని, డైలీ బడ్జెట్ ఎంత. ఓకే. సో తర్వాత ఫిక్స్డ్ షెడ్యూల్, తర్వాత ఎంగేజ్మెంట్ క్లిక్స్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి కీ రిజల్ట్స్, పర్ఫార్మెన్స్ వచ్చేసి ఎంగేజ్మెంట్స్, కీ రిజల్ట్స్, తర్వాత ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చినాయి, క్లిక్స్ ఎన్ని వచ్చినాయి. ఓకే. సో తర్వాత వచ్చేసి కాస్ట్ పర్ కీ రిజల్ట్, అంటే పర్ క్లిక్ కి ఎంత పడింది. ఓకే. తర్వాత ఎంత స్పెండ్ అయింది. సో ఇవంతా డీటెయిల్స్ అనేవి వస్తాయి అనమాట మనకి. ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మన గ్రాఫ్ చూపిస్తుంది అనమాట. ఓకే. సో February 4 నుంచి మనకి March 2 వరకు సో ఇది ఎంత గ్రాఫ్ వెళ్ళింది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అర్థమైందా? సో ఎంత గ్రాఫ్ అంటే ఏ డేట్ని ఎట్లా రన్ అయింది అనేది మనకి చూపిస్తుంది అనమాట గ్రాఫ్ ఇక్కడ. అర్థమైంది కదా నేను చెప్పింది సార్? అర్థమైంది సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఏం లేదండి, దీంట్లో అయితే డౌట్స్ ఏం లేవు. మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి, ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే సార్. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి చూడండి టాప్ ఆడియన్స్, ఇండస్ట్రీ పరంగా, జాబ్ టైటిల్, కంపెనీ, లొకేషన్. యాక్చువల్లీ దీంట్లో వాళ్ళు ఫామ్ ఫిల్ చేస్తారు కదా, ఫామ్ పెట్టుకోవచ్చు మనం. నిన్న మీకు చూపించాను కదా లీడ్ క్యాంపెయిన్ లో ఫామ్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేను చూపించిన కదా. సో దీంట్లో ఇప్పుడు మనకి ఇది ఎంగేజ్మెంట్ ఏదైతే రన్ చేస్తున్నామో సో దాంట్లో ఏంటంటే మనకి ఇది దాన్ని ఏమంటారు, ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట ఎక్కువ దీంట్లో. ఈ ఎంగేజ్మెంట్ అనేది ఇక్కడ దీంట్లో లింక్డ్ఇన్ లో మనం ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అనమాట. సో మనకి వాట్సాప్లో లాగా ఇది ఫేస్బుక్లో లాగా ఇక్కడ మనకి వాట్సాప్ బటన్స్ అవి ఉండవు అనమాట దీంట్లో.
మనం ఏదైనా లీడ్ జనరేట్ చేసుకోవాలంటే లీడ్ క్యాంపెయిన్లో మీరు వెళ్ళి అక్కడ ఫామ్ క్రియేట్ చేసుకొని మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇది పబ్లిష్ అని వస్తుంది కదా, పబ్లిష్ అనేది లేదా దీంట్లో ఆప్షన్? అది ఇక్కడ పబ్లిష్ రాదు, లాంచ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ లాంచ్ ఎక్కడ ఉంది దానికి? అంత అయిపోయాక ఇక్కడ వస్తుంది కార్నర్లో. ఓకే. సో ఇక్కడ చూడండి, నేను మీకు ఒకటి చూపించాను, ప్రైవసీ టర్మ్స్ అని, ప్రైవసీ పాలసీ గురించి చూపించానా? చూపించారు సార్ నిన్న. సో ఇక్కడ కనిపిస్తుంది ప్రైవసీ పాలసీ అని. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి లింక్ వస్తుంది అనమాట. ఇక్కడ పైన లింక్ కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుందా లింక్ పైన? ఎక్కడ సార్? కనిపించిందా? ఎక్కడ? పైన టాప్ సెర్చ్ బార్ లో నా కర్సర్ కనిపిస్తుంది, హైలైట్ చేసింది చూడండి మీరు. మీకు కనిపించిందా? ఇక్కడ హైలైట్ చేసింది ఏం కనపట్లేదు అసలు. ఎక్కడ హైలైట్ చేస్తారు మీరు? ఇదిగో సార్, నా కర్సర్ కనిపించలేదు మీకు? ఓహో, మీకు స్క్రీన్ కనిపించలేదా? ఇక్కడ ప్రైవసీ పాలసీ చూపిస్తుంది. ఇక్కడ మాకు ప్రైవసీ పాలసీ చూపిస్తుంది. దాంట్లో ఎవరు ప్రైవసీ మ్యాటర్స్ అనేసి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకే. అది మీకు స్క్రీన్ కనిపించలేదు దాని గురించి. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను అనండి. లేదు, కనిపించలేదు మీకు స్క్రీన్.